చూడండి, ఇది చిట్టి పొట్టి కూర అనమాట. చిన్ని మూకుడి, ఐరన్ మూకుడి. ఇదిగో చూడండి, ఇది 2 ఆకుకూరలు. ఇదేమో ఏమంటారు, అది చిలక తోటకూర, అంటే మా దొడ్లో గట్ల మీద పెరుగుతాయి, దాని అంతటా అదే పెరుగుతుంది. ఇదేమో పొన్నగంటి, అది కొంచెం ఇది కొంచెం ఉంది. సరే, కొబ్బరి వేసి వండుకుందామని అలాగ చేశాను. ఇదిగో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, తాలింపు, ఆఖరిగా కొబ్బరి. ఇక ముందు మెంతులు వేసుకోవాలి, దీనికి మెయిన్ మెంతులు. అయ్యి కొంచెం మెంతులు వేసాను. మినపప్పు, ఇన్ని తాలింపులు, కరివేపాకు, చక్కలాడుతుంది. అది అయిపోయాక ఇవన్నీ ఒకటోటి చేసుకోవాలి. ఒక్కొక్కళ్ళు ఉన్న అందరూ ఇప్పుడు ఒక్కొక్కళ్ళు పిల్లలు ఉద్యోగాలకు వెళ్ళిపోయి అలాగే ఏం చేస్తాం మరి. అందుకని ఒకళ్ళే ఉన్నాం కదని వండుకుంటాను, బాధ్యతెచ్చుకోవాలి, ఏదో ఒకటి చేసుకోవాలి. నాకైతే గార్డెన్లో ఏదో ఒకటి, ఏం కూర లేకపోయినా లోపలికి వెళ్ళి ఏదో చూస్తే ఇలా తోటకూర, కూర ఇప్పుడు ఉన్నాయి, గోంగూరలు అన్నీ కొద్ది కొద్దిగా ఉన్నాయి, అలా చేస్తున్నాను అనమాట. ఉన్నప్పుడు అలా వినియోగించుకుని మనకు ఆరోగ్యానికి ఏది సరిపడద్దో అలా చేసుకోవాలి. ఇప్పుడు తొందరగా మగ్గాలంటే ఏం చేయాలి, ముందు ఉప్పు వేసేద్దాం. మర్చిపోతూ ఉంటాను, ముందు అన్నీ పెట్టుకున్నాను అనుకుంటాను. అది ఉప్పు కాలితే వాళ్ళు వేసుకున్నాం, కొద్దిగా అనుమానం లేదు. కొద్దిగా పసుపు, అయిపోద్ది, స్టిల్ అయిపోద్ది. అది కొంచెం మరి ఎక్కువైందా, పర్వాలేదు, ఆరోగ్యం. మిగిలిపోతుంది, ఐరన్ మూకుడు కదా, ఇట్టే మగ్గిపోద్ది. ఇప్పుడు ఆ కూర వేసేసుకున్నాం. చూడండి, గ్రీన్ ఎంత పచ్చగా అందంగా కనబడుతుంది. తెలుస్తుందా పండుగంటే అతను ఇందులో. చూస్తుంటే ఇంత ఆరోగ్యంగా అనిపిస్తుంది. గ్రీన్ కదా, ఆకుకూరలు గ్రీన్. పిల్లలకి అంతగా నచ్చవు, కానీ ఎన్నన్నా తినండి మీరు, మీకు కావాల్సిన మాంసాహారం కానీ ఏం కానీ ఎన్ని రకాలు తిన్నా రోజు డైలీ ఒక ఆకుకూర కూడా టేబుల్ మీద ఉండాలి. ఇది కూడా సాంబార్లోను, పప్పుచారులోను, లేకపోతే 2 ముద్దల అన్నంలోనూ కలుపుకొని తినాలి, తప్పదు. అయితే ఐరన్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్నానా, నాకే B12 డెఫిషియన్సీ. అలాగే దేని నుంచి ఏదో వస్తుందో తెలుసుకుని ఈ లోపలన్నీ పూర్తి చేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిపోయిందంటే ఒకసారి అలా మూత వేసామనుకోండి మగ్గుతుంది. అప్పుడు ఏం చేయాలి, కొబ్బరి ఫైనల్గా జల్లేయాలి, అంతే. దగ్గర అయిపోవచ్చింది. ఒకసారి మగ్గిచ్చేసి చూపుతాను. నేనే తీయటం ఇదేం అలా అప్పుడప్పుడు కొన్ని మిస్ చేస్తున్నాను. ఏగిపోయి కరకరలు ఆడిపోక్కలేదు. ఇలాగా చక్కగా ఉల్లిపాయ మగ్గిపోతే చాలు, అసలు ఆకుకూర ఇట్టే మగ్గిపోతుంది. ఒకసారి మగ్గిపోయిందంటే ఇంకా ఉప్పు ఇదే కొబ్బరి చల్లండి, సరిపోతుంది కదా నాకు. చాలు చాలు, చాలా ఎక్కువ. సాంబార్ కాసాను కదా ఇందాక ఇడ్లీ కోసం, ఇంకా చట్నీలు అవి ఉండే ఉన్నాయి. ఒక్కసారి చాలా సింపుల్ ఇది.
ఉమ్, ఉమ్. కొబ్బరి కూడా ఎక్కువగా ఏం అక్కర్లేదు, అలా తెల్ల తెల్లగా కింద కట్టేస్తాను. ఇక చాలు, అది చాలు. కొబ్బరి మరి ఎక్కువైనా అక్కర్లేదు. అది రేపు దాన్ని ఇంకో దాంట్లో వేసుకొస్తుంటే ఆకుకూరని డామినేట్ చేయకూడదు. టేస్ట్ కోసం, చూడటానికి అందంగా ఉండటం కోసం. బాగుందా ఫ్రెండ్స్? చూడండి, చేసుకోండి. ఇదిగో చూడండి, చక్కగా ఉంది. ఇలా ఐరన్లో మూకుట్లో వండుకుంటే ఐరన్ మనకి ఆకుకూరతో పాటు ఐరన్ ఇంకా ఎక్కువ దొరుకుతుంది. మళ్ళీ తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇంకా మనం ఏం చేయట్లేదు, ఈ వేడికి ఇది మగ్గిపోద్ది. అది నెమ్మదిగా అలవాట్లు మార్చుకోండి, అవన్నీ పక్కన పెట్టండి. ఇలా ఐరన్ అట్లా అక్కడే ఉందని మర్చిపోయాను అనమాట. సరేనా? రేపు ఇంకోటి చూసుకుందాం. బాయ్.